ఈ కళాశాలలో మ్యాథ్స్ లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నట్టుగా ప్రస్తుతం హైదరాబాద్ సైడ్లోని మా గురువు గారు గవర్నమెంట్ సినిమా గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సీనియర్ అధ్యాపకులు వారిని కూడా వేదిక పోతున్నారు. వారికి రమణయ్య ఒకేలో వేదిక మీద కావాలని పోతున్నారు. వారిని డాక్టర్ శ్రీరామకృష్ణ గారు గవర్నమెంట్లో పిలుస్తూ సీనియర్ అధ్యాపకులు గురువు గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. అలాగే కెమిస్ట్రీ సీనియర్ అధ్యాపకులు గవర్నమెంట్ రామమోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి ఎం లక్ష్మీ ప్రసన్నని గవర్నమెంట్ పిహెచ్డీ చేసి వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ లాగపాటి సంగయ్య గారు గవర్నమెంట్ వారిని కూడా వేదిక రంగంగా వారికి అలాగే గవర్నమెంట్ రసాయన శాస్త్ర అధ్యాపకులు గురువు గారు డాక్టర్ ఏజే ప్రతాప్ రెడ్డి గారు డాక్టర్ ఏజే ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత మాకు మేము ఈ కళాశాలలో వెంటనే పాఠశాల నుంచి పాఠశాల గ్రామం పాఠశాల నుంచి ఈ కళాశాలకు వచ్చిన వెంటనే ఉదాహరణలో మొట్టమొదటిసారిగా వచ్చిన లెక్చరర్ గారు గవర్నమెంట్ శ్రీ ఎంజే గారి గారిని వారిని వారు ఉదాహరణలో మొట్టమొదటిసారిగా మాకు ఈ కళాశాలలో 5 సంవత్సరాలు వారికి మోవాస్ వైజాగ్ కెమిస్ట్ చాలా పాటలు డాన్స్ అనే ఉన్నాయి. తొంభై నుంచి 93 వరకు మనం ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసాం. డిగ్రీ 93 తర్వాత దాదాపు 22 సంవత్సరాల తర్వాత మనం ఈ కళాశాలలో కలుసుకోవడం జరిగింది. మనం ఈ కళాశాలలో విద్యాభ్యాసం
జీవితంలో సమాజం నేర్చుకోవడానికి మనం ఈ రంగాల్లో స్థిరపడడానికి కారణమైనటువంటి అధ్యాపక బృందానికి మనం శిరస్సు వచ్చి పాఠాలు చేయాల్సిన అవసరం ఉంది. మన గురువు అందరూ కూడా వేదిక మీద వారిని కూడా దయచేసి సపోర్ట్ మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం అధ్యాపకులే కాబట్టి మన శిరస్సు వచ్చి పాఠాలు చేయాలి. వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సుదూర ప్రాంతం నుంచి వారు మన నిర్మాణంతో వచ్చే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి భవిష్యత్తులో కూడా అంతా మంచి కార్యక్రమం చేయాలని వారి చేతిలో మంచి విద్యార్థులు తయారు కావాలని కోరుకుంటున్నాను. తర్వాత పరిచయ కార్యక్రమం ఉంటుంది. మహేష్ వెంకటేశ్వరరావు రవీంద్ర సంవత్సరాలు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా పూజ్యులు అధ్యాపకులందరికీ కూడా నమస్కారం జరిగి మరి అధ్యాపకులకి నిజమైన గురుదక్షిణ ఏంటంటే తన దగ్గర చదువుకున్న విద్యార్థులు మంచి విద్యలని మంచి పౌరులుగా ఈ సమాజానికి ఉపయోగపడి అందరి యొక్క మెప్పు పొందినప్పుడే నిజమైన గురుదక్షిణగా ఉంటుంది. అంతకన్నా వాళ్ళు ఎక్కువ కోరుకోవాలనుకున్నాను. మరి మన యొక్క ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ కళాశాల విద్యను అనుసరించి ఈరోజు ఎంతో వారి విధుల్లో రాణిస్తున్నారు. మరి మన గురువులకి మనం ఏమి చేస్తున్నామో మన తోటి సహచరులకు కూడా తెలియజేస్తే బాగుందనే ఉద్దేశంతో మరి ఈరోజు పరిచయ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటున్నాం. దయచేసి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన వాళ్ళు మరి అందరినీ తీసుకొచ్చి మరి సహచరులకి అందరికీ కూడా చూస్తే బాగుందని అనుకుంటున్నాను. మరి దీనిలో భాగంగా మరి ఒక బయోడేటా కూడా మన సహ విద్యార్థులందరికీ కూడా ఇస్తున్నాం. దాని ఒక బుక్లెట్ రూపంలో తీసుకుందామని ఆలోచిస్తున్నాం. అవి కూడా కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ప్రస్తుతం నాతోనే ఈ యొక్క పరిచయ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాను. నా పేరు మహేష్ వెంకటేశ్వర. అందరూ మహేష్ తీసేవారు. వేరే ఒక ఉపాధ్యాయుడిగా నందిగామలోనే పనిచేస్తున్నాను. మా మిసెస్ గుండెని ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. మరి వాళ్ళు కూడా వస్తారు. ఇంకొక అమ్మాయి 3వ క్లాస్ చదువుతుంది. మరి అలాగే మరి మీరు కూడా మరి అందరికీ కూడా పరిచయవంతంగా ఉంటున్నాను. నేను ఉపాధ్యాయ సేవలో జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి మా కల్చర్ రంగారావు గారు వచ్చి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. మనకి అన్ని అందరి గొప్ప ఎత్తులో ఉపాధ్యాయులు లేకపోతే మనకి సాధ్యపడగా ఉంటారు. కాబట్టి మనకి సమయంలో తీసుకొచ్చే ముఖ్యంగా మన పరిసరాలు కూడా చాలా మొదలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా అంశాలు ఎందుకంటే అది చాలా వేగంగా జరుగుతున్నారు కాబట్టి అయితే అదేవిధంగా ముగ్గురు అదేవిధంగా ముగ్గురు ఇది చేశారని నేను అందరూ కూడా చాలా ఏంటంటే నేను పంచాయతీ వస్తాను రైతు సర్వీస్ చేశానండి. చేశానండి. నాకు 2000 BScలో విజయవాడ కార్పొరేషన్లో సెక్రటరీ టీచర్గా జాబ్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా నాకు 2012లో ఫిజిక్స్ అసిస్టెంట్ వచ్చింది. కాకపోతే నాకు మ్యాథ్స్ అంటే బాగా ఆసక్తి వల్ల నేను ఫిజిక్స్ అసిస్టెంట్ తీసుకోకుండా చెప్పేశాను. ప్రస్తుతానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కృష్ణనాయకులు చేస్తున్నాను. ఏపీఎస్ హై స్కూల్ అని చెప్పేసి కృష్ణనాయకులు. ఆ కృష్ణనాయకులు నేను ఎడ్యుకేషన్ బాగా చేస్తున్నానండి. బాగా ఎక్కువ నా ప్రధాన రెడ్డి మాత్రం బాగా కలిసిగా ఉంటారు. లక్ష్మణ గారు కొంచెం ఉంటుంది సార్. ఇంకా అదేవిధంగా ఇంకా పండుగ చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ వీళ్ళందరినీ కలక 2 సంవత్సరాలు అయిపోయినట్లయింది.
ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను ప్రస్తుతం కేఐ యూనివర్సిటీలో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాము. ఇద్దరు పాపలు సార్, మా హస్బెండ్ క్లాస్ బిజినెస్. పెద్ద పాప మోహన 9th క్లాస్ చదువుతుంది, చిన్న పాప మేఘన 7th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ గారు. రమణయ్య గారు పరిచయం చేసినందుకు ముందుగా మాకు విద్య బోధించినటువంటి అధ్యాపక బృందానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. వారు మాకు నేర్పినటువంటి మంచి లక్షణాలు, మంచి బుద్ధులు, మంచి పాఠాలు, వారిని అందించినటువంటి విషయం వల్ల మేము సమాజంలో గర్వించదగినటువంటి నలుగురిని తయారు చేసినటువంటి వృత్తికి అంకితభావం పనిచేయడం కోసం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు రమణయ్య. కాలేజీలో రమణ పిలిచేవాళ్ళు, అందరికీ కూడా రమణ దాదాపుగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందు ఆలోచించిన వారికి ముందుగా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం. 25 సంవత్సరాల తర్వాత అందరూ కలవడం అంటే దాదాపు ఒక 20 మంది కలుస్తూనే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళందరినీ చూడడం, వారందరికీ కలవడం అనేది చాలా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. నా పేరు బి రమణయ్య. నాది మా అత్తగారిది కోదాడ. మా మిసెస్ ఎంఏబిడి హౌస్ వైఫ్, ఇంటి దగ్గరే ఉంటుంది. తర్వాత నాకు 2 పిల్లలు. మొదటి పాప చైతన్యశ్రీ 6th క్లాస్ చదువుతుందండి. ఆ తర్వాత బాబు కౌశిక్ చంద్ర, ఆడు 1st క్లాస్ చదువుతా ఉన్నాడు. రాలేదు, వస్తే మధ్యలో తీసుకొస్తాను. నేను చంద్రపాడ హై స్కూల్ మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తా ఉన్నానండి. సంతోషం. ధన్యవాదాలు. మాకు జ్ఞానాన్ని విద్యను నేర్పించినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఈ సభకు ఇచ్చేసినటువంటి నా మిత్రులు, నా తోటి విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు, నా నమస్కాంజలి. నేను ఈ స్థాయికి రావడం కారణం, నేను ఈ స్టేజ్ మీద కూర్చున్న అధ్యాపకుల వల్ల నేను ఇక్కడ నిలబడిగాను. ఈ స్థాయిలో మనకి గర్వంగా చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు జన్మకి తల్లిదండ్రులైనా ఆ జన్మను సాధన చేసి ఒక రూపు రేఖను నిర్వహించేది, తెలియజేసేది అధ్యాపకులు మాత్రమే. వారి వల్లనే నేను ఇప్పుడు హెచ్ఈడి టీచర్గా తోటచర్ల గ్రామంలో పనిచేస్తున్నాను. నా పేరు షేక్ ఖాజా. తర్వాత మేము ఈ సందర్భంగా ఉపాధ్యాయులకి ఒక చిరుకాను వివరించుకున్నాము. మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆనందం చేయవలసిందిగా కోరుతున్నాము. తర్వాత నేను ఇప్పటివరకు 3 సార్లు మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నాను, స్వీకరించాను అన్నమాట. మొత్తం మీద నాకు నేను ఈ టీచర్ వృత్తిలో 1990లో జాయిన్ అయ్యాను. అలాగే 2008, 2012, 2014 ఈ 3 సంవత్సరాల్లో నాకు మండల అంటే జగ్గేపేట పెనించుల మండల ఉత్తమ ఉపాధ్యాయుగా నాకు అవార్డు వచ్చినాయి అన్నమాట. తర్వాత మా మిసెస్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో తిరుగుడు మందు గ్రేడ్ 2 సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. నాకు ఒక బాబు పేరు శ్రీకాశిగా సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతుంది. బాబు 9th క్లాస్ కాకతీయ స్కూల్లో చదువుతున్నాడు. తర్వాత మీ అందరికీ తర్వాత ఈ కార్యక్రమం చేసినటువంటి నిర్వాహకులకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. చదువు చెప్పిన గురువులందరికీ నమస్కారం అండి. నేను చంద్రలపాడు, నా పేరు సుధారాణి. నేను చంద్రలపాడు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను.
ప్రసన్న లక్ష్మి. మరొకసారి నమస్కారం. నా పేరు గడపూడి గిరివరపు సార్. నేను చల్లపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 11 సంవత్సరాలు ఎస్సీగా పనిచేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ బిఎస్సీ తర్వాత బీఈడి వైజాగ్లో స్టేట్ రిజిస్ట్రార్లో చేయడం జరిగింది. జాబ్ 96 బిఎస్సీలో ఎస్సీగా జాయిన్ కావడం జరిగింది. చంద్రపాడు ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా 11 సంవత్సరాలు చేయడం జరిగింది. అలాగే చంద్రపాడు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పాఠశాలలో 1 సంవత్సరం ఎస్సీగా చేయడం జరిగింది. 12 సంవత్సరాలు అక్కడ వేసిన తర్వాత ఒక ముప్పాడు ప్రాథమిక పాఠశాలలో 6 సంవత్సరాలు ఎస్సీగా చేయడం జరిగింది. మొన్న 19వ తారీఖు జరిగిన ప్రమోషన్ కౌన్సిలింగ్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల 7లో జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. 96లో బేసికల్ సెక్రటరీ. నేను లింగాలపాటి గ్రామంలో గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ బయటకు వెళ్ళారనమాట. నాకు 2 పిల్లలు. నా భార్య పేరు జయ, పిల్లలు అఖిల్ నిఖిల్. నా పిల్లలు, నా భార్య బీకామ్ హౌస్ వైఫ్, పిల్లలు అఖిల్ నిఖిల్ 3rd క్లాస్ చదువుతున్నారు. అలాగే ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసినప్పుడు అంటే మనకు ఉండటానికి 9 ఎకరాల పొలం ఉన్నా కానీ ఆ టైంలో బాగా బరువు విలయం రావడం చేస్తుంది. సినిమా టైంలో ఉన్నది సిచ్యువేషన్ మన కాలేజ్ చదివేటప్పుడు. అప్పట్లో మన కాలేజీలో తక్కువ ఫీజులు ఉన్నా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అప్పుడు విద్యాభ్యాసం చేయడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ ఫీజులు మన కాలేజీలో లెక్చర్స్ వచ్చినప్పటికీ మన వెంకటపతి గారు మ్యాథ్స్ ఏమైనా గడపూడి గిరివాల ప్రసాద్ అనే పూర్తిగా కలవడం జరిగేది. నన్ను వదిలిపెట్టేవాడు గడపూడి గిరివాల ప్రసాద్ చేసేవాడు అనేవాడు. అలాగే మిగతా లెక్చర్స్ కూడా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. రాంబాట వేపత్ర గారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. కష్టపడేవాడు ఆయన. అది ఏమో లెక్చర్ అంటే